పీప్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీష్ రాంగ్ ట్రావెల్ వ్లాగ్స్ ఎపిసోడ్ 1 అయితే మీరు చేశారు. అరుణాచలం విజిట్ చేసాము, అక్కడి నుంచి ఇప్పుడు పాండిచేరి అయితే వచ్చేసాము. ఎక్కడ స్టే చేసాము, ఎక్కడెక్కడ షాపింగ్ చేసాము, ఏ బీచెస్ విజిట్ చేసాము అన్ని మీకైతే చూపించేస్తాం. మీరు చేయాల్సిందంతా ఒకటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో పూర్తిగా అయితే చూసేయండి. వచ్చేసావా ఏంట ఇంకా రాలేదని చూస్తున్నా. సర్లే మేమైతే ఇక్కడ అక్రిడా రెసిడెన్సీలు అయితే దిగేసాం. మాకు 2 రూమ్స్ కలిపి 3000 చార్జ్ చేశారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్స్ గా ఇస్తున్నారు. ఫస్ట్ టైం మేము రాక్ బీచ్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా రూమ్ నుంచి రాక్ బీచ్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా కార్ ఎక్కి సరాసరి రాక్ బీచ్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా ఈ వ్యూస్ అంతా ఎంత బాగున్నాయో. పాండిచేరిలో రాక్ బీచ్ ఫేమస్ బీచ్ అబ్బా. ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉంటుంది, ఫ్రెంచ్ స్ట్రీట్కి దగ్గరగా ఉంటుంది, పైగా ఫొటోస్ తీసుకునేకైతే సూపర్ స్పాట్. అంతేకాదు బీచ్ లో బాగా ఆడుకొని మంచిగా ఆకిలేస్తే పక్కనే అతుక్కొని కేఫ్లు, బేకరీస్, టీ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే లీ కేఫ్కి అయితే వెళ్ళిపోయాను. ఆ వీడియో షార్ట్ వీడియో అయితే చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో అయితే పెట్టేస్తా, వెళ్ళి చూసేయండి. చెప్పురా ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనేం పడిపోనులే సముద్రంలో. ఎలా ఒక సౌండ్స్ వింటుంటే మైండ్ అంతా ఒక్కసారిగా రిలాక్స్ అయిపోవాల్సిందే. ఇక బీచ్ పక్కనే వాకింగ్ స్ట్రీట్ అయితే ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ ఇంకా చాలా అనిపిస్తే మళ్ళీ బీచ్ లోకి వచ్చి ఆడుకొని హ్యాపీగా వాళ్ళ టైం అయితే స్పెండ్ చేస్తారు. ఇంకా నేను పోయిన రోజు ఏదో ఈవెంట్ అయితే ఉన్నింది, ఫుల్ క్రౌడ్ ఉన్నింది, స్టూడెంట్స్ వచ్చారు అండ్ అక్కడుండే పోలీసులు అయితే మార్చింగ్ చేస్తున్నారు. ఏంట ఇది అని కనుక్కుంటే ఈ రోజు పాండిచేరి సీఎం గారు అయితే వచ్చి విజిట్ చేస్తున్నారంట. అయినా నేను వచ్చా కాబట్టి ఆటోమేటిక్ గా సీఎం రావాల్సిందేలేండి. ఇంకా మనతో మామూలుగా ఉండదమ్మా. ఫోటో కూడా అడిగాడు, మనమే ఇయ్యనన్నాం. ఇంకా మన ఎదురుగానే ఉన్నారండి సుభాష్ చంద్రబోసు. అంబేద్కర్ గారు కదన్నా? ఓ అంబేద్కర్ గారా? ఓకే ఎస్ యా అండి, అంబేద్కర్ గారు అంటే ఫస్ట్ టైం వచ్చాను, సో ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ అవుట్ హూ ఈస్ హీ. ఇంకా అంబేద్కర్ గారి విగ్రహం చూసుకుని ఫ్రెంచ్ స్ట్రీట్ కి అయితే వెళ్ళిపోయాను. ఫ్రెంచ్ స్ట్రీట్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. అయినా దీని పేరు ఫ్రెంచ్ స్ట్రీట్ అని పెట్టిండకూడదబ్బా, బిజీ స్ట్రీట్ అని పెట్టిందల్లా. అంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా ఇవన్నీ కాని విషయాలని పక్క స్ట్రీట్ లోనే క్రాఫ్ట్ బజార్ అని ఏదో చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయంటే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయానండి. ఇంకా నడుచుకుంటూ క్రాఫ్ట్ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూద్దాం ఇక్కడ ఏది చీప్ గా దొరుకుతుందో, ఏది బెస్ట్ గా దొరుకుతుందో. నేనైతే కొనేది ఏదో 1-2 కొంటాను, కానీ తిరిగేది మాత్రం గంట సేపు తిరుగుతాను. అందుకే గంట లోపలే పూర్తి చేద్దాం అనుకుంటాను. ఇక్కడైతే మనకి ఇంటికి కావాల్సినవి, ఒంటికి కావాల్సినవి అన్ని అయితే దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నేను గమనించింది ఏమంటే, ఇక్కడ మనం షాప్ ముందరికి పోయి ఏదైనా ఒక ఐటెం చూసి తీసుకుంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు, తీసుకోకపోతే ఇంకొక రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి చూసే ముందు మీకు ఖచ్చితంగా కావాలంటేనే తీసుకోండి, లేకపోతే చీప్గా తీసి పడేస్తారండి, నన్ను పడేసినట్టే. అయితే షాప్లో అందరూ ఏదో ఒకటి తీసుకునేలాగే ఉన్నారు. ఇంకా మనము తీసుకోకపోతే బాగుండదు అని చెప్పి 4-5 షాపులు బాగా విచారించి బాగా తిరిగి ఒక్క ఐటమ్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ ఒక్క ఐటమ్ మీకు చూపించేస్తా. ఇదే అండి నేను కొన్న ఐటమ్, హ్యాండ్ పియానో. 100 రూపీస్ పెట్టుకున్నా. ప్రదర్శించి చూద్దాం. సరే సార్, ఏదో సమ్ టైమ్స్ అలా. ఇంకా మా తమ్ముడు అయితే కారులో అతికించుకోనికి స్టిక్కర్స్ అయితే చూస్తున్నారు, కానీ కొనలేదండి. ఎందుకంటే ఒక స్టిక్కర్ 200 చెప్తున్నారు. ఇంకా అవన్నీ కాదని చెప్పి స్లిప్పర్స్ అన్నా కొందామని పోయాము. ఇంకా అవి కూడా 1000 చెప్పేసరికి ఇంకైతే మేమైతే గమ్మున ఉండిపోయాము. ఇంకా ఇవన్నీ కాదని మా బావ అయితే ఏదో ఒకటి తీసుకోవాలని మిక్కీ మౌస్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ అన్ని చీప్ అండ్ బెస్ట్ అంటున్నారు, కానీ నాకైతే ఏ చీప్ అనిపించలేదు, కానీ బెస్ట్ అండి. అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. వుడ్ ఐటమ్స్, స్లిప్పర్స్, డ్రెస్సెస్, కిచెన్ గ్రోసరీస్, లేడీస్ హెయిర్ పిన్స్, కమ్మలు, పిల్లోళ్ళు ఆడుకునే బొమ్మలు, గిఫ్ట్స్, టాయ్స్, మట్టి బొమ్మలు అన్నీ అయితే దొరికేస్తున్నాయండి. ఆ బొమ్మలు చూసారా ఎంత బాగా తల అయితే ఆడిస్తున్నాయో. ఇంకా ది మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది చీప్ అండ్ బెస్ట్ అంటే పాండిచేరిలోనే చీప్ అంటే ఈ ప్లేసే అండి. నేను ఆంధ్ర నుంచి వచ్చాను, అక్కడ ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాగే బాటిల్ అయితే తీసుకునేసా స్టఫింగ్ కోసం. పాండిచేరిలోనే ఫేమస్ అయిన పార్టీ బజ్జీ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసా. ఈమె దగ్గర ఏమేమి బాగుంటాయి, ఏమేమి తినాలి అని చెప్పి షార్ట్ రూపంలో అయితే ఒక వీడియో తీసేసా, డిస్క్రిప్షన్ లో లింక్ పెడితే వెళ్ళి చూసేయి. ఇంకా ఫస్ట్ డే పూర్తిగా అలసిపోయా, ఇలా పనుకుంటే అలా తెల్లారిపోయింది. ఇంకా సెకండ్ డే ధూమ్ ధామ్ అని రెడీ అయిపోయా. ఏదో ఒక ప్లేస్ విజిట్ చేసి మీకు చూపించాలి కదా, అందుకే ఈడెన్ బీచ్ కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ స్టాప్ ఈడెన్ బీచ్. అండ్ వెల్కమ్ టు ఈడెన్ బీచ్. అసలు ఈడెన్ బీచ్ ఎంత నచ్చేసిందంటే, రాక్ బీచ్ అయితే ఎక్కడికి సరిపోద్ది దీనికి. బుడ్డి ఎంత బాగుంది తెలుసా, ఫుల్ చెట్లు, సముద్రము,
పిల్లోళ్ళు అయితే హ్యాపీగా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. మనం కూడా అక్కడ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పడవల్లోకి సముద్రంలోకి వెళ్ళి ఫిషింగ్ చేసుకొని మళ్ళీ ఒడ్డుకి అయితే తిరిగి వచ్చేస్తున్నారు. నాకైతే రాక్ బీచ్ కంటే ఈడెన్ బీచే బాగా నచ్చిందబ్బా. ఆ క్లైమేట్, ఆ వెదర్ సూపర్ అనిపించింది అసలు. పాపం ఇక్కడైతే ఒక తాబేలు చనిపోయి ఒడ్డుకి అయితే కొట్టుకొచ్చేసింది. నేనేం పడలేదురా, లేని డౌట్లన్నీ క్రియేట్ చేయద్దు నువ్వు. సర్లే గానీ ఇక్కడ ఈడెన్ బీచ్ లో మనకి రిలాక్స్ అయ్యేకి విఆర్ క్రికెట్ గేమ్స్, ఫీల్ అండ్ రిలాక్స్, ఫిష్ ప్రెడిక్యూర్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే ఫిష్ ప్రెడిక్యూర్ అయితే ట్రై చేశాను. 1 అవర్ అయితే ట్రై చేశాను. నాకు 1 అవర్కి 200 అయితే ఛార్జ్ చేశారు పర్ పర్సన్కి. చాలా ఎక్కువనే అనిపించింది. మావాడైతే ఎక్కువైనా పట్టించుకోకుండా స్నాపులు తీసుకుంటాడు. ఇవన్నీ కాదని చెప్పి పక్కనే మామిడికాయలు అమ్ముతా అంటే మామిడికాయ ఒకటి తీసుకుని వేసేసా. ఈడెన్ బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటారా, ఎందుకు నాకంత నచ్చిందంటారా? ఈడెన్ బీచ్ అంటే ఓన్లీ బీచ్ మాత్రమే కాదు, దాని పక్కన వాటర్ గేమ్స్, పిల్లోళ్ళు ఆడుకునేకి గేమ్స్, మంచి మంచి సీ ఫుడ్ అక్కడే ఫ్రెష్గా పట్టి చేస్తారు. సూపర్ ఉంటుంది సీ ఫుడ్ అయితే. అండ్ మంచి స్పాట్ కూర్చొని మాట్లాడుకునేకి అండ్ బోటింగ్ చేసేకి, బోటింగ్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పిల్లోళ్ళు ఆడుకునేకే కాదు, మనలాంటి వాళ్ళకి కానీ ఒక స్పాట్ ఉంది, చూపించేస్తా, వచ్చేయండి. ఇదే అండి ఆ ప్లేస్. ఇక్కడైతే బోటింగ్, వాటర్ గేమ్స్ అన్నీ ఇక్కడే. నేనైతే ఇక్కడ బోటింగ్ అయితే చేశాను. పర్ హెడ్కి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 1 అవర్ ఈ కాలంలోకి అయితే మీ చేతిలో బోట్ ఇచ్చి వదిలేస్తారండి. ఇంకా నేను మా తమ్ముడు అయితే మనకు తగ్గట్టు గేమ్ దొరికింది అని చెప్పి లైఫ్ జాకెట్ వేసుకొని అయితే రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళైతే బోట్ ఎక్కమని చెప్తున్నారు మమ్మల్ని. అయ్యో నాకేం కాదులేరా బుడ్డి, భయపడొద్దు. ఏం మునిగిపోదులే, నేను చూసుకుంటా కానీ. ఇంకా బోట్ అయితే ఎక్కేసాం. ఆయన అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పి, ఇంకా మీరేమైనా మాకు సంబంధం లేదు, అట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి బోట్ని అయితే ఒగ్గతన్ను దన్నేశాడు. మేమైతే మా చేతిలో ఉండేవి ఎలా ఆడించాలో కూడా మాకు తెలియదు. ఇంకా ఎలానో అలా ఆడించుకుంటూ చాలా దూరం అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఎప్పుడైపోయిందో గానీ డే 2 కూడా అయిపోయింది, ఈవినింగ్ కూడా అయిపోయింది. సన్సెట్ చూసుకొని ఇంకా రూమ్కి అయితే బయలుదేరేసాము. అంతే అండి, ఫుల్గా అలిసిపోయా. ఇంకా రూమ్కి అయితే వెళ్ళి పనుకొనేసా. సైనింగ్ ఆఫ్, బాయ్. Please and subscribe Manishi Rangu.